సార్ ఏపీ ఎలక్షన్స్‌కి ముందు, ఇప్పుడు రెడ్ బుక్ అనేది చాలా అంటే అందరి దృష్టి ఉన్నది దాని పైన. ఇప్పుడు ఆ రెడ్ బుక్ గురించి ఇచ్చారు లోకేష్ బాబు అని జెప్పేసి ఒక వార్తొస్తుంది. అది అసలేంటి సార్ ఆ క్లారిటీ ఎంతవరకు ఇచ్చారు? ఏమిచ్చారు? ఇప్పుడు 'యమగోళ' సినిమా ఒకటొచ్చింది గదా! ఎన్టీ హ్మ్. రామారావు గారిది. హ్మ్. అందులో చిత్రగుప్త ఉంటాడు కదా! హ్మ్. అడవి రావలంగే. అందరికి రాస్తా ఉంటాడు. అక్కడికెళ్తే వీడిని ఏంటి నూనెలో ఏపండి. ముక్కలు ముక్కలు నరకండి. ఆ టైప్‌లో యమధర్మరాజు ఉంటాడు. సత్యనారాయణ క్యారెక్టర్ అది. ఆ! అవును. చాలా మంచి పెద్ద సూపర్ హిట్ రామారావు హ్మ్. గారి టైంలో. జయప్రద హీరోయిన్ అనుకుంటా. సో, ఆ 'యమగోళలాగా' మనోడు రామారావు గారు మనోడే కాబట్టి రెడ్ బుక్ పెట్టాడు. చిత్రగుప్తుడు చిట్టాలన్నమాట. ఆ! హ్మ్. మరి ఈళ్ళని అన్ని విధాలు బాధపెట్టారు కదా! బాధపెట్టమంటే ప్రతిదానికి మీటింగ్‌లు పెట్టుకొని ఇవ్వకపోవటం. ఒక పవన్ కళ్యాణే కాదు. లోకేష్ వెళ్ళినప్పుడు కూడా మీటింగ్‌లకి అంతరాయం కలిగించడం. ఇటువన్నీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కదా! అన్నీ చేసినా కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళిపోయాడు. అంత ఎక్కువ సేపు మాట్లాడేవాడు. అసలు ఎలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. ఏం మాటకి ఆ మాట అలాగంటుంటే నేను ప్లేట్ మార్చడం ఏంట్రా వెర్రి పుష్పాలారా. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ముందు సపోర్ట్ చేస్తాం. కొంతకాలం చూస్తే చేయకపోతే ఏకేత్తాం. హ్మ్. బికాజ్ ఏ గవర్నమెంట్ మీరు చేసేది ఏంటి మాకు? మీరు ఎవరు చేయనవసరం లేదు నాకు. నేను డైరెక్ట్‌గా మోడీ ఫ్యాన్ నేను. మోడీ ఆఫీస్‌కెళ్ళి చేయించుకోగలను. హ్మ్. అర్థమైందా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఢిల్లీలో ఐ హ్యాడ్ అన్ ఆఫీస్ ఆల్సో. ఈళ్ళు చేసేదేంటి బొంగు? ఇక్కడ మన రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలి కాబట్టి ఆడెవడో కొత్తలోను మీరేదో ప్లేట్ మార్చారంటే నేనే జగన్ పార్టీలాగా. జగన్ ఒకే ఒకసారి గెలిచాను. ఎప్పుడో వాళ్ళ ఫాదర్ అతను ఇంకా పాలిటిక్స్‌లోనే లేడు అప్పటికి. హ్మ్. గాలి జనార్దన్ రెడ్డి పరిచయం చేయమని నా సినిమా రిలీజ్ అవ్వాలక్కడ హ్మ్. కర్ణాటకలో. చేసాడు. అంత తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం. అది వేరే విషయం. అంతే తర్వాత అతను పాలిటిక్స్‌కొచ్చి ఇలాగ అవుతాడని ఎవడు ఊహించాడు? వైఎస్ఆర్ తోటి ఉండేదంతే నాకు. బికాజ్ దే కాల్డ్ మీ గేవ్ ఏ కాంట్రాక్ట్. హ్మ్. అడ్వర్టైజింగ్‌లో. యాడ్విన్ ఫిల్మ్ చెక్ చేసుకోండి కూడా. ఐఎన్‌పిఆర్‌కెళ్ళి. ఐఎమ్ ఓపెన్ బుక్. సో, ఇప్పుడు మనం ఇలా కొంచెం మాట్లాడుతాం మరి. వీళ్ళ యొక్క ప్రతిభ వలన, వీళ్ళ యొక్క సభల వలన గెలిచారు. అన్ని సీట్లు గెలిచాడు పవన్ కళ్యాణ్. ఒక్క సీటు కూడా గెలవలేవు. అసలు నువ్వు పార్లమెంటు సారీ అసెంబ్లీ గడపెక్కుతావా అనేవారు కొంతమంది. స్టూపిడ్స్. అతనికున్న ఆ ఇమేజ్‌లో గాని, అతనికున్న సంపాదనలో గాని గోటుకు మోడరీళ్ళు. ఈ రోజా, గీజాను. హ్మ్. వెధవ పనులన్నీ చేసుకొని పైకొచ్చి ఇది మాట్లాడితే నోరిప్పుతలాగనేది. హ్మ్. లోకేష్‌ని కూడా అన్నారు. అందరూ అన్నారు. అంటే అతను మాట్లాడడం అని ఇంకా సరిగ్గా తెలియక ఇయన్నీ నేర్చుకోని క్రితం వెర్షన్‌లు ఏంటంటే కొంచెం పప్పు అనేవారు. పెద్ద పప్పొచ్చి రాహుల్ గాంధీ, చిన్న పప్పొచ్చి ఏదైనా అనేవారు. తప్పుదది. ఎవడైనా ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఆ 2 పోట్లు తట్టుకున్న తర్వాత పైకొస్తారు. సో, ఇతను ఒక రెడ్ బుక్ అని పెట్టాడు. ఆ చిత్రగుప్తుడు యమగోళంలాగా. పెట్టి హ్మ్. ఎవడెవడు ఏం తప్పు చేశాడు అనేది అందులో పెట్టున్నారు. ఎవరెవరైతే అతనికి ఎఫెక్ట్ అయింది, ఎవరెవరైతే చేశారో డెఫినెట్‌గా చేస్తారు. కొడాలి నాని అలా దరిద్రంగా మాట్లాడాడు. పేరు నాని అంత దరిద్రంగా మాట్లాడాడు. ఒకడు కమ్మోడి మీద మాట్లాడితే ఒకడు కాపోడి మీద మాట్లాడాడు. ఇటు పేరు నాని అన్నవాడు కాపుల మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తిట్టేవాడు. కొడాలి నాని అన్నవాడు మాట్లాడితే అమ్మ నా బూతులు ఇసుని తిట్టేవాడు. అట్లా అలాగే ఎవరిని మాట్లాడుకుంటారు సన్నాసి, బేవర్స్, 420 అనేది ఎవరిని చంద్రబాబు నాయుడిని. నీ హ్మ్. లెవెల్ ఎంత నీ బతుకెంత చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తే ఆ? ఊరిని హ్మ్. చెప్తున్నాను. పక్కన పెట్టి అపోజిషన్ లీడర్గా పక్కన పెట్టండి. అతని ఆస్తిలో కానీ ఏం చేసినా కూడా ఇది ఇద్దరు ఒక ఏరియా నుంచి వచ్చినా కూడా నువ్వు ఏ లెవెల్‌లో మాట్లాడుతున్నావు నువ్వు? జస్ట్ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ. ఒక సంపాదించుకున్న డబ్బులు అక్రమంగాను. చీప్ గర్ల్ అది. చీప్ లేడీ. హ్మ్. ఓకే. సో, అట్‌లీస్ట్ అతనెవరో కొడాలి నానికి కొంతలో కొంత సేమ్ కమ్యూనిటీ. అక్కడికి గెలిచాడు. రామారావు గారిని నమ్ముకొని వచ్చాడు. కాబట్టి అతనికి ఏదో అలా అయినా కూడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడకూడదు. వల్గర్‌గా మాట్లాడకూడదు. హ్మ్. సో, అదే విధంగా ఎన్ని సార్లు చెప్తాం అది వల్లభనేని వంశీ కూడా. అలా మాట్లాడితే గానీ మనకు అక్కడ నూకలు చల్లవని అలా మాట్లాడేవాడు. దీస్ ఆర్ ఆల్ గేమ్ ప్లాన్ ఆఫ్ జగన్. దెబ్బైపోయాడు. ఎవరు దెబ్బైపోయారు? ఎవ్రీ డే వాళ్ళు మాట్లాడిన ప్రతి అక్షరం నీకే ఎఫెక్ట్ అయింది. హ్మ్. అలాగనుకోవాలి మనం ఇంక ఎలాగనుకోవాలి? లేకపోతే అంత ఘోరంగా ఎలా ఓడిపోతాడు? మీకు అర్థమైందా ఇప్పుడు? సో, ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. దీన్ని ఆధారంగా చేసుకొని లోకేష్ మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఇంకెందుకు త్వరలోనే నిన్ను ఇంటికి పంపించేస్తాం. అతనొకడును, పవన్ కళ్యాణ్ ఒకడు నిన్ను ఈడ్చి తీర్చి రోడ్ల మీద తీసుకెళ్తామన్న ఇంత కాన్ఫిడెన్స్‌గా ఎలాగ మాట్లాడాడు. అప్పుడే నాకు ఈ ఈవీఎంలు ఏమైనా చేశారేమో అనిపించింది నాకు. హ్మ్. అంత కాన్ఫిడెంట్‌గా ఎలాగా తిట్టగలిగారు? పవన్ కళ్యాణ్ కూడా. ఓకే. ఇంక చంద్రబాబు నాయుడు అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకి అంతకుముందు అలా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. నిన్ను చంపేస్తే ఏం చేస్తావు? హ్మ్. ఈ టైప్‌లో మాట్లాడేశారు లాస్ట్‌లో. ఓకే. దీస్ ఆర్ ఆల్ బూతులు ఒకటే అన్‌పార్లమెంటరీ అనరు.
వీటిని కూడా బూతుల కంటే బూతులు ఇవి. ఉమ్, మీ యొక్క ఇంటెన్షన్స్ని, రాంగ్ ఇంటెన్షన్స్ని, క్రూయల్ ఇంటెన్షన్స్ని బయట పెడుతున్నట్టు లెక్క. వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడారు. వీళ్ళకి ఏదో ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏర్పడిపోయింది, ఇంత మెజార్టీతో గెలుస్తామని. అక్కడ వరకు కూడా నేను చెప్పగలను. ఉమ్, అది ప్రజలకు అంత డబ్బులు తిన్న వాళ్ళు కూడా ఓటేస్తే తప్ప ఇన్ని సీట్లు గెలవరాళ్ళు. మీకు అర్థమైనప్పుడు డబ్బులు తిన్న వాళ్ళు అందరూ కూడా ఒక ఓటు పడబట్టి ఇటువంటివన్నీ అనుమానాలు దారి తీసినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కర్మఫలంతో జగన్ తుప్పలో గెలిపాడు, ఉమ్, బుషెస్లో గెలిపాడు. తుప్పలు అంటే మా ఆంధ్రాలో బుషెస్లో గెలిపోవడం అనమాట. ఉమ్, ఓకే, సో ఇప్పుడు రెడ్ బుక్ అని ఎందుకు పెట్టాడు, అప్పుడు పెట్టాడు. రెడ్ బుక్ కాదు, అది రివెంజ్ బుక్. ఆర్ స్టాండ్స్ ఫర్ రివెంజ్. ఓకే. రెడ్ బుక్ అని పెట్టాడు కదా, రివెంజ్ బుక్ కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది, అది సూపర్ హిట్ సినిమా లాగా. ఉమ్, ఎందుకంటే అందులో అన్ని కూడా స్కాండల్సే, ఉమ్, శృంగారపరమైన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అంచేది రెడ్ బుక్ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ని ఎంటర్టైన్మెంట్లో ముంచుతుంది. ఈ సినిమాలో ముంచిన సినిమా చెత్తగా ఎలాగ ఎడుతుంటే ఎందుకు, అదే బెటర్. ఇప్పుడు దువ్వాడదని ఎన్ని కేసులు ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేసినాయి, ఏం ముహూర్తాన్ని పెట్టాడో కానీ ఎవరు మన లోకేష్ ఇంక్లూడింగ్ అతనిగా ఉన్నాయి అఫైర్స్. ఉహు, యంగ్ ఫెలో కాబట్టి వదిలేసి ఉంటారు. ఉమ్, కొన్ని వందల ఫోటోలు ఉన్నాయి 2 పీస్ బికినీస్తో వేసుకున్న అమ్మాయిలతో ఇలాగా స్విమ్మింగ్ పూల్లో వేసిన వేషాలన్నీ అతనే ఉన్నాయి. అదే రెడ్ బుక్ ఈజ్ బికమ్ ఏ రివెంజ్ బుక్ అండ్ ఆల్సో బుక్. ఓకే సార్, థ్యాంక్ యూ.